జనగామ జిల్లా లింగాలగనపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. రేపు జరగబోయే రైతు ధర్నాలో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని మండల అధ్యక్షుడు నాగేందర్, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం, బోయిని రాజు, పిఏసిఎస్ చైర్మన్ శ్రీశైలం, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆగిరెడ్డి పాల్గొన్నారు. జనగామ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆగిరెడ్డి గారు, కాన్స్టెన్సీ కోఆర్డినేటరు బోయిన రాజన్న గారు, జనగామ జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు బూడిద నరసయ్య గారు, మా మిత్రులు మా పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేశం గారికి నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు పెద్దలు స్వరాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ తాటికొండ రాజన్న గారి ఆదేశం మేరకు రేపు రైతులు జరపబెట్టినటువంటి రైతు ధర్నా కార్యక్రమానికి, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులందరం కూడా శేషంగాన్పూర్ కాన్స్టెన్సీ కేంద్రంలో ఏర్పాటు చేయబోయే మా రాజన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. మరి ఇటీవల చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వము మొన్ననే తెచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ రేపు ధర్నా చేపట్టబోయినాం. మరి ఇలా చూసినట్టయితే సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము మొన్న క్రాపుకు ముందు పెద్దలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైతుకు సంబంధించి సన్న ఓట్లు వేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటించే ఉద్దేశంగా మా ముఖ్యమంత్రి గారు సౌదంతో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ₹1 పెంచినప్పటికీ కూడా ₹1 పెంచి రైతు ఖాతాలో జమ చేసినట్టయితే ఆ వడ్లను మేము తీసుకోమని కరాఖండిగా చెప్పడం జరిగింది. రైతు ధర్నాకు మన భారతదేశం మొత్తం కూడా జరుగుతున్నటువంటి రైతు ధర్నాకు మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. దానికి ముందస్తుగా మనము ఈరోజు లింగాలగనపురం మండలంలో మన మండలాధ్యక్షుడు నాగన్న ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక్కడ మనము ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రేపు మన ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మనము ఎక్కువ మొత్తంలో లింగాలగనపురం మండలం నుంచి రైతులను ధర్నాకు తీసుకుపోయే విధంగా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూర్తిగా మన తెలంగాణ ప్రభుత్వం అంటేనే రైతులను రాజులను చేయాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వము రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు అనేటివి రావడం జరుగుతుంది. గతంలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో సన్నబియ్యాన్ని తింటున్న కుటుంబాలే ఎక్కువ ఉన్నందువలన మనము సన్నబియ్యాన్ని సన్న వడ్లను పండించుకోవాలనే ఉద్దేశంతో మనం గతంలో పండించినటువంటి పంట మొత్తము సన్నవరిని వేసుకోవడం జరిగింది. దానికి మన ప్రభుత్వము మద్దతు ధరను ప్రకటించుకోవాలన్నప్పటికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సరైన ధరను నిర్ణయించుకునే అవకాశం మనకు కల్పించలేకపోవడం దురదృష్టకరం. ఎంతోమంది రైతులు మేము వెళ్ళిన క్రమంలో మాకు పండిన పంటకు మంచి మద్దతు ధర లేదన్నప్పటికీ కూడా మన కేసీఆర్ గారు మొన్న కొడకళ్ళకు వచ్చిన మీటింగ్లో ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగానైనా న్యాయం చేస్తూ బోనస్ ప్రకటించే విషయంగా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషకరం. అయితే భారతదేశం మొత్తంలో కూడా 24 గంటల కరెంట్ అనేది, ఉచిత కరెంట్ అనేది రైతులకు ఎక్కడా కూడా లేదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది రైతులకు సరైనది అయితే కాదు. మీటర్ బిగించడం అనేది అయితే సరైనది కాదు. దీనికి నిరసనగా ప్రతి ఒక్క రైతు కూడా రేపు ధర్నాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును నిరసిస్తూ రేపు తలపెట్టిన భారత్ బంద్ను టీఆర్ఎస్ పార్టీ విజయవంతం చేసే దిశగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరికి, ఇక్కడ వేదిక ముందున్న ప్రతి ఒక్క పెద్దకి 2000 మందిని మనకు తీసుకురావడం జరుగుతుంది. దాదాపు మన తరపున ఎక్కువ మొత్తంలో మనము మన ఎమ్మెల్యే శాసనసభ్యులు రాజన్న గారికి మనం అనుకున్న కంటే ఎక్కువ మొత్తంలో మనం రైతులను, మనకి ఏందనంటే రైతు అంటేనే ట్రాక్టరు. దాదాపుగా మనం వీలైనంత వరకు ఇప్పుడైతే ఎడ్ల బండ్లు అయితే మనకు లేవు, కనీసం మనము ట్రాక్టర్లో మనము
మన రైతులను తరలించే దిశగా మన అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.